గుచ్చుకున్న గాయం మీద వేసుకోవాలి. వచ్చులా చూడండి, ఈ పెద్ద అయితే అప్పుడు ఇక హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ చూడండి మా ఊరు పొలాలు ఎలా ఉన్నాయోనో మీకు ఒక మొక్క చూపిస్తాము. ఆ మొక్క గురించి చెప్తాం అన్నమాట. ఆ మొక్క ఏంటో వీడియో పూర్తిగా చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏందేమో చూస్తుండవా? ఎర్రగలిజేరి నారు పోసినట్టుంది. ఎర్రగలిజేరి నారు పోసినట్టుంది ఎడా. అవును, ఎర్రగలిజేరి చూడు నారు పోసేస్తుంది. అయ్యి పెద్ద బాగా అల్లుకుంటుంది కదా, తెల్లది లేవు. ఇంకొక 4 రోజులు పోతే బాగా ఎదుగుతుంది. ఎర్రగలిజేరి అయితే బాగుండదు. చూడండి అంతా బాగుంది. అంటే వర్షం పడల్లా, ఇప్పుడు మొలకలు అయితే వస్తున్నాయి అన్నమాట. కానీ ఆకుకూర ఉందేమో కోసుకొని బాగా అనేస్తే ఇప్పుడు మొలకలు వస్తుండే. దొరకదు. ఆకుకూర కోసుకోపోవాలంటే మొలకలన్నీ బాగా వచ్చిన పాట అప్పుడైతే కోసుకోవాలా. నారు పోసినట్టే ఉంది. సరే, చెట్టు చూపిస్తానంటే ఏం చెట్టు అది, ఎందుకు పనికి వస్తుంది? చెట్ల మధ్య జరుగుతున్నాం మనం. అంటే చిన్నప్పుడు అంటే వాటితో ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ చెట్టు దగ్గర కూర్చునేది, వాటితో ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ చెట్టు ఏడా కనిపించలేదే, ఎక్కడది? ఇదిగో ఈ అన్నమాట చెట్లు. వీటిల్లో వైద్యం కూడా ఉంటుంది, మంచి వైద్యం ఉంటుంది. వేరుగాడ వైద్యానికి పనికొస్తుంది. చూడండి చెట్లు అయితేనో, ఇగో ఈ చెట్టు అన్నమాట. గాలివాన చెట్టు గాలి కొట్టుకుని వచ్చేస్తున్నాయి. గాలివాన చెట్లు అని చెప్పానంటారు. మీరేమంటారో ఈ చెట్టుని కామెంట్లో అయితే తెలియజేయండి. మనం మామూలుగా అయితే మన ప్రాంతంలో అయితే ఏం చెట్టు, ఏం పేరా? ఎంపల చెట్టు అంటాం. ఎంపల చెట్టు అని అంటాము. మా ప్రాంతంలో అయితే మామూలుగా అంటే గొబ్బెంపలే అంటాం, ఎంపల చెట్టు అంటాం. గొబ్బెంపలే ఇది మామూలుగా. వాసన వస్తుంది అనమాట. తనంగానే స్మెల్ వస్తుంది. చిన్న టెంకాయలు మాదిరిగా కాయలు అయితే టెంకాయలు లాగా ఉంటాయి. కాయలు అయితే చిన్న టెంకాయలు లాగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు అయితేను, చిన్న కాయలు అన్నమాట. సరే, ఇప్పుడు వాటి ఉపయోగం చెప్తా. వీటిని చిన్నప్పుడు ఇట్లా ఇచ్చుకునేదాను. పాలు వస్తాయి అన్నమాట. ఈ పాలు ఇట్లాగ పినిస్తో ఇట్లాగ పెట్టుకునేది. ఇట్లాగా అప్పుడు ఇట్లాగ ఊదుకునే వాళ్ళు అనమాట. బుడ్డలు వస్తాయి అనమాట ఊదితే వచ్చులా అట్లాగనమాట. చూపిస్తా. ఫినిష్లోకి అవి పెట్టాలా? భలే రేటుగా ఉందా. ఇలాగా చిన్నప్పుడు ఎంతమంది ఇలాగే ఆడుకొని ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఈ పుసురు ఇట్లా వేసుకోవాలన్నమాట. పాలు దాంట్లోకి, ఫినిష్లోకి. ఆ పాలని బుడగలు వచ్చులా అట్లాగా బుడగలు ఊదుకుంటా అట్లాగా ఆడుకునే వాళ్ళు ఉంచేటప్పుడు ఈ చెట్ల దగ్గరకు వచ్చి. ఈ చెట్టు గురించి చెప్తానన్నాం కదా. ఈ చెట్టుకి పాలు వస్తాయి అన్నమాట. పాలు చూపి ఇందాక కొమ్మించాలి అనమాట. అట్టించినప్పుడు పాలు కనిపిస్తున్నాయి కదా. ఆ పాలు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటాయి. మనం నడిచిపోయేటప్పుడు ముండ్లల్లో ఒకవేళ పోతున్నాం అనుకో, దారిన ఇలాంటి అడవులలో ప్రాంతాలలో పోయేటప్పుడు గుచ్చుకుంటాయి అన్నమాట. గుచ్చుకున్నప్పుడు ఆ పాలు అనేది గుచ్చుకున్న గాయం మీద వేసుకోవాలి. గుచ్చుకున్న గాయం మీద వేసుకొని వత్తాలన్నమాట అటు ఇటు. అంటే ఆ పాలు అనేది ఆ గాయంలోకి దిగుతాయి. ఆ గాయంలోకి దిగినప్పుడు అప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తుంది అంటే నూనె పోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. నొప్పిగాడ లాగేస్తుంది అనమాట. నొప్పిగాడ లాగేస్తుంది. ఈ పాలు అట్లాగా పనిచేస్తాయి అనమాట. ఎంపల చెట్టు పాలు. ఈ చెట్టు పాలు అయితే గొబ్బెంపలే అని చెప్పని అంటాం. మీరు మామూలు ఎంపలు అనుకోబాకండి. మీకు చూపిస్తాం ఇంకొకటి, అది రైలు ఎంపలు. ఇది గొబ్బెంపలు, అది రైలు ఎంపలు.
2 ఎంపళ్ళు ఉన్నాయి. ఇక్కడ లేవా చెట్లు? ఇక్కడ లేవు. ఈ చెట్లు అన్నీ అయ్యాను ఉండేది. సతోకి వచ్చేస్తున్నాయి ఈ చెట్లు అయితే చూడండి. ఇటు చూసినా ఫలాలేను. అంటే 5 దాటితే మన ఇల్లు అన్నమాట. 5 దాటితేనే అదనమాట మా ఊరు అయితేను. చూశారు కదా ఈ చెట్టు. మీరు ఏమని అంటారో ఈ చెట్టు పేరు అయితే తెలియజేయండి. కొన్ని ప్రాంతాలలో ప్రాంతం బట్టి చెట్ల పేర్లు అయితే మారుతుంటాయి అన్నమాట. మా ప్రాంతంలో అయితే గొబ్బెంపలు ఎంపల చెట్టు అని అంటాము. ఇవన్నీ అవే చెట్లు అన్నమాట. కనిపించేటి అన్నీ అయ్యే. ఎటు చూసినా ఆ చెట్లే కనిపిస్తుంటాయి. చూస్తున్నారా మా ఊరు పొలాలు అయితే. ఇదైతే ఎర్రగంజేరు చెట్టు. ఇది కానీ 2 కొమ్మలు వేసుకొని ఆకుకూరలు కానీ వేసుకొని తింటే కడుపు క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ఆకుల కోసం అని వచ్చాము. అయితే సన్న మొలకలు అనమాట. చూసారు కదా కింద సన్న మొలకలు ఉన్నాయి కదా, అందుకని చూడండి. ఈ పెద్ద అయితే అప్పుడు ఇక ఇది ఎదగాలప్పుడే వర్షం పడింది కదా, అందువల్ల ఇప్పుడు వస్తున్నాయి మొలకలు. ఇప్పుడు మొలకలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా అయ్యే. అదే ఇప్పుడు ఈరోజు ఈ చెట్టు గురించి చెప్పాం కదా. ఈ చెట్టు మీకు ఎలా అనిపిస్తుందా అనేది, ఏం చెట్టు అనేది అయితే కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగాను. చెట్లు చూశారు కదా. ఇది ఎంపల చెట్టు అనుకున్నారు. ఇది ఎంపల చెట్టు కాదు, నీలాకు చెట్టు. ఇదైతేనో మీకు కనిపించేది. ఈ ఎంపల చెట్టు కూడా ఇట్టే ఉంటుంది అన్నమాట. రైలు ఎంపలు అనేది ఇట్టే ఉంటుంది. ఇదైతే గబ్బు ఎంపలే. తేడా లేదా అక్కడ ఆకు అయితే ఏడా లేదు. ఇంటికైతే వెళ్తా ఉన్నాము. ఆకు కోసం అయితే వచ్చాము మేము. కూర కోసం, కూరకి ఏం ఆకు వాడుకోవాలా అని చెప్పని అనుకొని ఆకు అయితే వచ్చాము. వస్తే ఆకు అయితే దొరకలేదు. మీకు తెలియని చెట్లు, ఈ చెట్లు అయితే చూపించాము. అందరికి తెలుసుంటాయి, చూసుంటారు, కానీ చెట్టు అని చెట్టు అని చెప్పని ఈ పక్క మెసగట్టినవన్నీ అయితే రైలు చెరువులు అవన్నీ. కూడా బండి అయితే ఆడ పెట్టున్నాను నేనైతేను. వర్షానికైతే చూడండి నీళ్ళు ఎట బారుతున్నాయాను. వర్షం పడి కాలువకి బాగా బాతున్నాయి నీళ్ళు అయితే. చేపలు కూడా బాతా ఉంటాయి.